థ్యాంక్ యూ. ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. చేరినటువంటి వీళ్ళందరికీ ముఖ్యంగా ICCF నాయక బృందానికి, మన యొక్క దైవజనులకి, స్వార్థికులకి, విశ్వాసులకి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. అంత్యకాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇంకా విశేషముగా వాక్యంలో ఎదుగుతూ అనేక సత్యాలు నేర్చుకుంటూ మనము ప్రభునందు వృద్ధి చెందాలి. అలాంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము మొన్నటి దినాన పరిశుద్ధాత్మ బాప్తిస్వము బాప్తిస్వం వలన కలిగేటువంటి ఫలితాలు, పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందిన వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. చాలా చక్కటి క్లాస్ నేర్చుకున్నాం. ఈ రోజు వచ్చి మనము గ్లోసలలుగా నేర్చుకోవాలి, కానీ అది మనము కృపావరాలు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ వలన కలిగే కృపావరాలు ఉన్నాయి కదా, అవి నేర్చుకునేప్పుడు గ్లోసలలుగా గురించి కూడా నేర్చుకున్నాం. మంచి సబ్జెక్టు గ్లోసలలుగా అనేది. అది అందరు నేర్చుకుంటే చాలా మనకుండే సందిగ్ధాలు అన్ని కూడా పటాపంచలయ్యే ఆస్కారం ఉంటుంది. గ్రీక్ లో ఒక 3 ముఖ్యమైన పదాలు వాడబడ్డవి భాషలు అనగానే. అది గ్లోసలెలియా, జెనోలలియా, అకాలలియా. గ్లోసలలియా, జెనోలలియా, అకోలలియా. గ్లోసలెలుయా అనే మాటకి అర్థం హెవెన్లీ లాంగ్వేజ్, పరలోకపు భాష, లేక దేవదూతల భాష, లేక విదేశీ భాష అని అర్థం, పరభాష అని అర్థం. జెనోలలియా అనే మాటకి అర్థం తెలియని భాష, అన్య భాష అని అర్థం. అకోలలియా అనగానే తెలిసిన భాష, పరిశుద్ధమైన భాష అని అర్థం. ఈ తెలిసిన భాష అనే మాటలోకి రాగానే మాతృభాష అయి ఉండొచ్చు, ప్రాంతీయ భాష అయి ఉండొచ్చు, జాతీయ భాష, మనం భారతీయులంగా అంటే హిందీ మాట్లాడతాం. అంతర్జాతీయ భాష, ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ పరిగణలోకి తీసుకుపడుతుంది. మాతృభాష అంటే మీరు కుపియా వాళ్ళు అనుకోండి, లేదా కోయా వాళ్ళు అనుకోండి, లేదా బంజారా వాళ్ళు అనుకోండి, దానికి సంబంధించిన భాష అంటుంది, అది మీరు మాట్లాడతారు. అలా మాట్లాడుతూనే మనది తెలుగు గనక, తెలుగు రాష్ట్రాల ప్రజలం గనక తెలుగు ప్రాంతీయ భాషగా మాట్లాడతారు. చాలా మందికి తెలుగు మాతృభాష ప్లస్ ఈ ప్రాంతపు భాష. జాతీయ భాష అనగానే హిందీ భాష. ఇది అకాలలియాకి సంబంధించినటువంటి. కానీ ఈ భాషలలో కొన్ని ప్రాంతాల భాషలు మనకు తెలియదు, కొన్ని జాతులలో మాట్లాడే భాషలు మనకు తెలియదు, అంతర్జాతీయంగా మాట్లాడే ఇంకా అనేక భాషలు మనకు తెలియదు. వాటిని జెనోలలియా అంటారు. తర్వాత పరభాష, పరలోక భాష, దేవదూతల భాష, విదేశీ భాష, ఇలాంటి వాటికేమో గ్లోసలలియా పదం వాడతారు. ఈ 3 వ్యత్యాసాలు మనకు తెలిస్తే ఈ భాషల సబ్జెక్ట్ మీకు బాగా డెప్త్ గా అర్థం అవుతుంది. ఇది మనం కృపావరాలు లేకపోతే పరిశుద్ధాత్మ వరాలు సబ్జెక్ట్ నేర్చుకున్నాం. సో ఇంతతో దాన్ని ఆపుతున్నాను, ఎందుకంటే దాన్ని డెప్త్ గా మీకు నేర్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అందరూ ఓవర్లాప్ అవ్వకుండా ఉండాలని మీకు దాన్ని ఆ కృపావరాల సమయం చెప్తాను. ఇప్పుడు మనం ఈ రోజు నేర్చుకునేది పరిశుద్ధాత్మ యొక్క పని మరియు సేవ. ఇది 3 భాగాలుగా మనం నేర్చుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మరియు సేవ.
పరిచర్య 3 భాగాలు. నెంబర్ 1, ప్రజలందరి విషయంలో పరిశుద్ధాత్మని కార్యం ఎలా ఉంటాడు. సంఘాలకు పరిశుద్ధాత్మ యొక్క సేవ. సంఘం అంటే అందరు కలిసి. తర్వాత కేవలం ఒక విశ్వాస జీవితంలో, విశ్వాసి వ్యక్తిగతంగా తీసుకుంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య సేవ ఎలా ఉంటుందో నేర్చుకోవడం ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క మూల పద్ధతి. ఈ 3 విషయాల్లో మనము చక్కచక్క వెళ్దాం. ఎంతవరకు నేర్చుకోగలమో అంతవరకు నేర్చుకోవాలి. మొదట పరిశుద్ధాత్మ యొక్క పని మరియు పరిచర్య. దాంట్లో ప్రజలందరి విషయంలో పరిశుద్ధాత్మ సేవ. ప్రజలందరి విషయాలు. పరిశుద్ధాత్ముడు అందరికి ఇవ్వబడ్డటువంటి వాడు. దేవుడు అందరి వాడు కదా. కీర్తన భాగం రాయబడినది, యెహోవా అందరికీ ఉపకారి. చిన్నప్పుడు మేము ప్రసంగ సిద్ధాంతం నేర్చుకున్నప్పుడు పద విపులీకరణ ప్రసంగం అనే ఒకటి పద్ధతి చేసేవాళ్ళం. అప్పుడు ఆ పదాన్ని విడదీసి చెప్పేవాళ్ళం. పద విపులీకరణ, దాన్ని అబ్రివేషనల్ మెసేజెస్ అంటారు. అబ్రివేషనల్ మెసేజ్. యెహోవా అందరికీ ఉపకారి. మొదటి 3 పాయింట్లు ఏంటి? యెహోవా. యెహోవా అంటే ఎవరు? అందరూ. అందరు అంటే ఎవరు? తర్వాత ఉపకారి. ఏ రకం అబ్రివేషనల్ అన్నప్పుడు ఉపకారిని కూడా డివైడ్ చేసుకొని ఉపకారి. ఉ అంటే ఏంటి? పా అంటే ఏంటి? కా రెఫర్స్ ఏంటిది? రి దేన్ని చూపిస్తుంది? ఇలా ఏది దేన్ని చూపిస్తుందో తెలియచేసేటువంటి ప్రసంగ పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ప్రసంగ శాస్త్రంలో మనకు అందరికి తెలిసిన ఒక 7 పద్ధతులు ఉంటాయి. అందులో ఒక 3-4 పద్ధతులు పరిగణలోకి తీసుకోబడి వాడబడతాయి. కానీ 14 నుండి 18 వరకు ప్రసంగ శాస్త్రంలో వాడే ప్రసంగాల శైలిలు ఉంటవి. బైబిల్ కాలేజీలో డెప్త్ గా సబ్జెక్ట్ వెళ్ళే వాళ్ళు, చిన్న ట్రైనింగ్లు చేసే వాళ్ళకి కాదు, కానీ పెద్ద పెద్ద ఎంటీహెచ్ చేసేటువంటి వాళ్ళకి ఇవన్నీ పద్ధతులను నేర్పిస్తారు. సరే, 2 ఉదాహరణలు మీకు చెప్పాను. అయితే అందరికీ అంటే అందరికీ దేవుడు అందరి వాడు కదా. దేవుడు నీకొక్కరికి నాకొక్కరికి కాదు. పరిశుద్ధాత్మ నీకు మాకు మాత్రం కదా. అందుకే మన మలాకి అంటున్నా, యోవేల్ గ్రంథంలో ప్రజలందరి మీద నా ఆత్మను, అందరూ అనే దాంట్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉంటారు, అన్ని తెగల వాళ్ళు ఉంటారు. అందరి మీద ఒక చోటనైతే అన్ని జనులందరి మీద. ఇకపోతే అన్ని జనులు అంటే ఇక్కడ యూదులు కాని వారు అందరూ అన్ని జనులే అవుతారు. యూదులు కాని వారు అందరూ అన్ని జనులు అయినప్పుడు అందరి మీద అనేటువంటి మాట కట్టారు. యూదులను కూడా కలుపుకొని అందరి మీద నా ఆత్మను కుమ్మరించు. 2 సందర్భాలు అందరి మీద నా ఆత్మను కుమ్మరించుతాను. సో పరిశుద్ధాత్ముడు అందరిలో కార్యసిద్ధి చేస్తాడు. అందరిలో తన పరిచర్య కొనసాగి, అందరిలో తన వంతు పని ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని కొన్ని రెఫరెన్స్ చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. నాకు సహకరించండి. త్వరగా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మనం ఇంతకుముందు కొంచెం చూసాం. వాటిని మరోసారి చూడడం వల్ల, ఈ క్రమంలో చూడడం వల్ల అందరిలో ఎలా పనిచేస్తాడు, మన సంఘంలో ఎలా పనిచేస్తాడు. అందరిలో అంటే ప్రపంచం అంతట్లో అని అర్థం. సంఘంలో అని అంటే సంఘంలో మాత్రం అని అర్థం. విశ్వాసులు అంటే ఒక విశ్వాస జీవితంలో అర్థం. ఇప్పుడు ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అందరిలో అనగానే ప్రపంచ పటం అంతా మీ మైండ్లోకి రావాలి. సంఘం అనగానే మన చర్చిలు లేక సార్వత్రిక సంఘాలు గుర్తుకు రావాలి. విశ్వాసి అనగానే నువ్వు నేను లేక మన సంఘ విశ్వాసి గుర్తుకు రావాలి. అలా గుర్తుకొస్తే
ఎలా ఆయన పని చేస్తాడో మనకు బాగా గుర్తుంది. అంటే అందరి విషయంలో దేవుని యొక్క పరిచర్య అనగానే ప్రపంచమంతా మీ మైండ్లోకి రావాలి. సంఘాల విషయంలో దేవుని పరిశుద్ధాత్ముని పని అనగానే మన స్థానిక సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న స్థానిక సంఘాలు మాత్రం, అంటే సంఘాలు అది అవుట్ సైడ్ మినిస్ట్రీ, ఇది ఇన్సైడ్ మినిస్ట్రీ. అవుట్ సైడ్ అంటే ప్రపంచం అంతట్లో, ఇన్సైడ్ అంటే సంఘంలో. తర్వాత థర్డ్ వచ్చి విశ్వాస జీవితంలో, ఇది పర్సనల్ మినిస్ట్రీ. పరిశుద్ధాత్మ దేవుడు పర్సనల్ గా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలో ఎలా కార్యసిద్ధి చేస్తాడో తెలుసుకోండి. ఈ గ్రాఫిక్ అర్థమైంది కదా మీకు? ఈ బొమ్మ మనసులో ఉండాలి. ప్రపంచం అనగానే గ్లోబల్, అందరిలో పనిచేస్తాడు. సంఘం అనగానే మనకు కనబడే చర్చ్. తర్వాత విశ్వాసి అనగానే నువ్వు నేను. ఈ గూగుల్ మీట్ లో ఈ రోజు ఆల్మోస్ట్ 56 మంది జాయిన్ అయ్యారు. కొన్ని చోట్లనైతే జాయిన్ అయిన వారిలో కుటుంబంగా కూడా కూర్చొని ఉంటారు. కుటుంబంగా కూర్చున్నారంటే ఒక గూగుల్ మీట్ లో, ఒక గూగుల్లో అక్కడ 2, 3, 4గా కూర్చొని ఉంటారు. ఇది వ్యక్తిగతంగా నీ జీవితంలో కార్యసిద్ధి చేసేటువంటి పనిని మనం చూస్తాం. రైట్, ముందుకు వెళ్దాం. ఈరోజు ఎంతవరకు అవుతుందో అంతవరకు ఈరోజు నేర్చుకుని ఏదైనా వ్యక్తిగతమైనది ఏదైనా మిగిలితే అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ప్రజలందరిలో, అదేవిధంగా సంఘంలో మట్టికి ఈరోజు ఖచ్చితంగా పూర్తి చేయడానికి ట్రై చేద్దాం. మన ఎదుట అనదర్ 20 minutes ఉన్నాయి. 20 నిమిషాల్లో పూర్తి చేసేయాలి మనం 2 పాయింట్లు. రైట్, ప్రజలందరి విషయంలో చేసేటువంటి సేవ మొదటిది ఏంటంటే దోషమును తెలియజేయుచున్నాడు, పాపమును గూర్చి, నీతిని గూర్చి, న్యాయ తీర్పును గూర్చి ఆయన ఒప్పిస్తాడు. అవిశ్వాసమును, వారి పతనమును మరియు రక్షణ అవసరతను గుర్తింప చేయుటకు క్రీస్తు ఆరంభించిన సేవను పరిశుద్ధాత్ముడు ఈ లోకములో కొనసాగింప వలసి ఉంటుంది. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకుంటే పైన చెప్పినటువంటి పాపను గురించి, నీతిని గురించి, న్యాయ తీర్పును గురించి ఒప్పింప చేయడము క్రైస్తవుల విషయంలో కాదు. అది అఫ్ కోర్స్ కంటిన్యూషన్ లో క్రైస్తవుల విషయంలో కూడా ఉంటది. కానీ మేజర్ వచ్చి ఎవరు పాపులు? మనం ఎప్పుడు పాపులం? అసలు రక్షింపబడక ఎప్పుడు మనకు న్యాయ తీర్పుల గురించి భయం కలగాలి? కొనసాగింపే గాని ఫస్ట్ మన రక్షణ అనుభవంలో అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మనం పతనం అయిపోతాం. మనకు రక్షణ అవసరత ఉంది. క్రీస్తు యొక్క ఆ త్యాగం గురించి, ఆ అటోన్మెంట్ గురించి మనకు గుర్తు చేసేవారు కావాలి కదా. ఆ అటోన్మెంట్ ను గుర్తు చేసేటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకుని అది మార్గం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఆ మాట రాయబడింది. పాపమును గూర్చి, నీతిని గూర్చి, న్యాయమును గూర్చి ఆయన ఒప్పింపజేసి క్రీస్తును గూర్చి ఆయన గుర్తు చేస్తాడనే మాటలు రాయబడింది. రెండవ సత్యం, క్రీస్తును మహిమ పరచుట. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ దేవుడి మహిమ నెరగాలని. క్రైస్తవుల గురించి రాయబడ్డ మాట ఏంటంటే వారు దేవుని మహిమ ఎరిగియు, రోమిల రాష్ట్ర పత్రిక, ఎరిగియు ఆ యొక్క మహిమను చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు దేవునిగా గణపరచలేదు. అంటే వీరెవరంటే దేవుని ఎరిగిన వారు, వీరు యూదులు లేక భక్తులు. ఇప్పుడు ప్రస్తుతం సోకాల్డ్ క్రిస్టియన్స్. వారిని గూర్చి వారి తుచ్చమైన ఆలోచనలకు, అభిలాషలకి, పాపానికి, హేయమైన పాపాలకు అప్పగిస్తారని చెప్పబడేటువంటి ఒక మర్మయుక్తమైన విషయము రోమా పత్రికలో పౌలు వ్యక్తం చేశాడు. కానీ అన్యజనుల విషయంలో ఏంటిది? ప్రజలందరి విషయంలో పరిచర్య ఏంటి అని అంటే వారు ఆకాశము తన మహిమను ప్రచురం చేస్తుంది, దేవుడు అంతరిక్షము తన యొక్క ఘనత చెప్తుంది, ఈ సృష్టి అంతా దేవుడి గురించి బయలుపరుస్తుంది. సృష్టే దేవుడు అనుకుంటూ వాళ్ళు మాయలో ఉన్నారు.
ఆ మాయ, అంతా మాయ అనేటువంటి ఈ పద్ధతి నియో గురుయిజం, నియో భక్తి మూమెంట్ వచ్చిన తర్వాత, ఈ భక్తి మూమెంట్ లో శంకరాచార్యులు కావచ్చు, మిగతా వారు కావచ్చు, వారందరూ ఒక కొత్త పంథాను ప్రవేశపెట్టారు. క్రైస్తవ ఇన్ఫ్లుయెన్స్, వారు ఫారెన్కి వెళ్ళి చదివారు. చాలా మంది చదివి 18వ శతాబ్దం నుండి క్రైస్తవుల యొక్క ఉనికి వారికి తాకినప్పటి నుండి వారు ఏం చేయడం ప్రారంభించారు అంటే, కొత్త స్టైల్లో మత పద్ధతిని మార్చడం ప్రారంభించారు. అహం బ్రహ్మాస్మి అక్కడి నుండి పుట్టింది. అందరిలో దేవుడున్నాడు అనేటువంటి సత్యం అక్కడి నుండి, ఏకేశ్వర పద్ధతి, అది కేవలం యూదుల పద్ధతి. అది కూడా వీరు కోటి దేవతలు ఉన్నప్పటికీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. ఇలా చూసుకుంటూ పోతే వారందరూ నియో గురుయిజానికి వచ్చిన తర్వాత ఏమని చేయడం ప్రారంభించారనంటే, ఎవరిని వాళ్ళని ఐడెంటిఫైయింగ్ సెల్ఫ్, నిన్ను నువ్వు గుర్తించిన రోజే నీకు ఆల్రెడీ. కానీ మరి కనబడేది ఏంటి అంటే అంత మా ఇల్యూషన్ సబ్జెక్ట్ ను బాగా డెవలప్ చేశారు. ఇల్యూషన్ అంతా మాయ, భార్య మాయ, భర్త మాయ, కొడుకు మాయ, బిడ్డ మాయ, అంతా మాయ అనేటువంటి సబ్జెక్ట్ లోకి వచ్చారు. అంతా మాయ కాదు, అంతలో నిజం ఉన్నది. అంతా మాయ అనుకుంటే నువ్వు మహిమపరచడం మర్చిపోతావు. గనక దేవుని మహిమపరచాల్సిన బాధ్యత నీలో నాలో ఉంది అనేటువంటి అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఆయన మహిమపరచు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది, అన్యజనులను తాకేది, వాళ్ళకి రక్షణ అనుభవంలోకి నడిపించేది క్రీస్తు మహిమ కొరకు. తర్వాత సంఘము వ్యక్తిగతంగా కూడా జరుగుద్ది, కంటిన్యూషన్ చూద్దాం. బట్ ముఖ్యంగా వచ్చి వారు దేవుడిగా మహిమపరచ, వారిని మహిమపరిచే స్థాయిలో ఉంటున్నారు కనుక అక్కడ నుండి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థర్డ్, చెడును అడ్డగించుట. రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఇది చదవండి, ఒకటన్నా చదవాలి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ఈ అడ్డగింపు, ధర్మ విరోధమైనవి చాలా మన మీద ప్రభావం చూస్తుంటాయి. ముఖ్యంగా ధర్మ విరోధి కదా మన మీద. ఇప్పుడు ఈ రోజులలో సొంత చర్చిలలో ప్రార్థన చేసుకుంటా, మన సొంత ఇంట్లో మన పూజ మనం చేసుకుంటా ఉంటే ఎవరో వచ్చి మన మీద పెత్తానం చేసి, ఇది భారతదేశము, సనాతన ధర్మాన్ని పాటించాలి, మీరేంటి ఇక్కడ చేస్తున్నారని చెప్పేటువంటి సమస్యలు ఎన్ని వస్తున్నాయండి. ఎవరు వాళ్ళు? ధర్మ విరోధి. ఏంటది? అడ్డు. అదంతా అడ్డు, అడ్డగించువారు. ఎందుకు చాలా మంది హతసాక్షులుగా మారుతున్నారు? అడ్డగింపు. వారు ఏ రకంగానైనా తీసుకొస్తున్నారు. ఉదాహరణకి, నిన్ను చంపి అది నీ పాపం వల్లనే ఆడు చచ్చిపోయాడు, మేము ఎవరు చంపలేదని చెప్పినట్టున్నారు. స్టోరీని ఎట్లనైనా క్రియేట్ చేయగలుగుతున్నారు. ఎంతవరకు నిజమో అర్థం కాదు. మనల్ని మనమే తిట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇటు సేవను అడ్డగించి అన్నిటిని అడ్డగించేసి మనల్ని మనమే తిట్టుకునేట్టుగా వారు స్టోరీని క్రియేట్ చేస్తారు. అడ్డగించేది అంతవరకు వెళ్ళిపోయింది. నిజమేంటో మనకు అర్థం కాక మొన్నటి దినాన పట్టుబడ్డటువంటి, అతని పేరు ఏదో, పాడేరులో పట్టుబడ్డటువంటి ఆ వ్యక్తిని తిట్టడం, నిజమేదో అర్థం కాక అవును మన చనిపోయినటువంటి
రాజమండ్రిలో చనిపోయిన హతసాక్షిగా మారినటువంటి ఆ వ్యక్తి తాగుబోతు కావచ్చు అంట. మనకే అనుమానం కలిగేట్టుగా. అంటే మనలో క్రైస్తవుల్లో కొందరు పాపులు ఉన్నారు కనుక, ఇంకా కొందరు పాపంలో కొనసాగుతున్నారు కనుక సువార్తను అడ్డగించడానికి ఏదైనా ఎత్తన్నారు. పరిశుద్ధాత్ముడు అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉనికి అవసరం. అసలు ప్రతి అడ్డగింపును, ప్రతి ధర్మ విరోధి నుండి బయట పడడానికి పరిశుద్ధాత్మని, పాపము మరియు చెడు శక్తుల యొక్క గొప్ప శ్రమల కాలంలో దేవుడు వదిలిపెట్టడం తీర్మానించు వరకు పట్టుకొని తీసుకువెళ్తాడు. మనం వారి నుండి కాపాడబడాలంటే ప్రజలందరిలో జాగృతి రావాలి. ఆ జాగృతి తీసుకొచ్చేవాడు, ఆ రివైవల్ తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ ప్రజలందరి విషయంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, పాపము, దోషము, తప్పులన్నీ గుర్తించేటట్టుగా, పతనాన్ని, తీర్పును గుర్తించేటట్టుగా చేయడం. రెండోది క్రీస్తును మహిమపరచడం, లేక దేవుని మహిమపరచడం నేర్పించడం. మూడవది అడ్డంకులను, ధర్మ విరోధి నుండి మనల్ని కాపాడడానికి పరిశుద్ధాత్మ కార్యం అవసరం. పరిశుద్ధాత్ముడు కార్యం అలా చేస్తున్నారు కనుకే ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కలిగిన సంఘాలు ఇప్పుడు నిలబడ్డాయి, నూతన ఆత్మలు వస్తున్నాయి. ఇప్పుడు కాషన్ పాయింట్ చెప్తాను వినండి. పిల్లలు ఒకప్పట్లాగా సంఘాలు ఎదగట్లేదు కదా, నూతన ఆత్మలు రావట్లేదు కదా, రక్షణలో వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది కదా. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క ఆ జలములపై అల్లాడిన అనుభవము ఈ భూమి మీద అల్లాడగలగాలి, మనిషి హృదయం మీద అల్లాడగలగాలి, మనిషి వారి యొక్క జీవితం మీద అల్లాడగలగాలి, వారి ప్రేమ మీద అల్లాడగలగాలి. పరిశుద్ధాత్ముడు ఆ జలముల మీద అల్లాడితే నూతన సృష్టి ఎట్లా పుట్టిందో, ఈ ప్రజలందరి మీద పరిశుద్ధాత్ముడు అల్లాడితేనే ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్త వాయను అనే క్రొత్త సృష్టిగా, నూతన జన్మనెత్తే వ్యక్తిగా, క్రైస్తవుడుగా భక్తుడు మారుతాడు. హల్లెలూయా. క్రైస్తవుడుగా మారాలి అనండి ఆషామాషి కాదుగా. ఈ రోజులలో పరిశుద్ధాత్మని కార్యము అన్య జనులలో జరగాలి. నెంబర్ 2, సంఘములో పరిశుద్ధాత్మని సేవ. సంఘములో పరిశుద్ధాత్ముడు ఏ రకమైన సేవ చేస్తాడు? ఇప్పుడు గ్లోబ్ నుండి చర్చిలోకి వచ్చేసాం, గ్లోబ్ నుండి సార్వత్రిక సంఘంలోకి వచ్చాం. సంఘములో, చర్చ్లో ఒక ఇండివిజువల్ మాత్రమే కాదు, చర్చ్ అంతట్లో, సంఘం అంతట్లో పరిశుద్ధాత్మ. లోకమంతట్లోనేమో ఆ 3 కార్యాలు చేస్తాడు, సంఘం అంతట్లో చేస్తాడు. నెంబర్ 1, సాక్ష్యము మరియు పని కొరకు సంఘమును బలపరచుట. చూడండి, లూకా సువార్త 24 అధ్యాయము 46 నుండి 49 వచనాలు చదవండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచినయు యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సు, పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండ్రని వారితో చెప్పెను. పైనుండి మన సంఘాలకు ఏం కావాలంటే ఒక శక్తి కావాలి. పైనుండి వచ్చే శక్తి వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి. ఎందుకు అక్కడ ఉండాలి? సంఘం పని ఏంటిది? బయటికి వెళ్ళడం. గో అండ్ స్పెల్ గాస్పల్. స్వార్త అనగానే గో ప్లస్ స్పెల్. గాస్పల్ అనగానే వెళ్ళాలి, చెప్పాలి. అదే గాస్పల్. గో లేకుంటే గాస్పల్ లేదు, స్పెల్ లేకుంటే గాస్పల్ లేదు. గుడ్ న్యూస్ అంటేనే వెళ్ళి చెప్పేది. ఓ సబ్బుల గురించి చెప్పగలుగుతున్నాడు, నా సబ్బు మంచిదండి వాడండి అని చెప్పి. పప్పు దినుసులు అమ్మడానికి మన పల్లెటూరులోకి వచ్చేస్తున్నాడు ఎవడో బండి పట్టుకొని. ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఐస్ క్రీమ్ గురించి చాలా చక్కటి ఐస్ క్రీమ్ అండి, పాల ఐస్ క్రీమ్ అండి, నీళ్ళ ఐస్ క్రీమ్ అండి,
ఈ ఐస్ క్రీమ్ అండి, ఆ ఐస్ క్రీమ్ అండి, కప్ ఐస్ క్రీమ్ అండి, కోన్ ఐస్ క్రీమ్ అండి, క్రీమ్ ఐస్ క్రీమ్ అండి అని చెప్పి వాడు ప్రచారం చేసుకుంటున్నాడు. అది మంచిదని చెప్పి వెళ్తున్నాడు, వెళ్ళి చెబితే ప్రజలు చిక్కుకుంటున్నారు. గాస్పల్ అంతకంటే గొప్ప విషయమైన సువార్తని వెళ్ళి చెప్పేవారు లేవు. కానీ వెళ్ళి చెప్పాలంటే దానికంటే ముందు మనకేం కావాలి? మనకు శక్తి కావాలి. అందుకే సంఘాలను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ కూడికలు జరిగితే, పరిశుద్ధాత్మ హృదయాలను తాకితే సంఘంలో ఒక ఉద్యోగం వచ్చేసి రెండవ రోజు చేతిలో కరపత్రికలు పట్టుకొనా, లేక ఈ రోజుల్లో కరపత్రికలు పంచి పెడితే ఆటంకంగా ఉంది కనుక వ్యక్తిగతంగా ఎవరు దొరికితే వారితో పరిచయాలు పెంచుకొని పక్క వాళ్ళను పలకరించి సహాయం చేసి మెల్లిగా సువార్త చెప్పడం. బస్సులో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఎవరైనా లిఫ్ట్ అడిగినా వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, పొలాలలో పనిచేస్తున్న సమయాన, కూర్చున్న సమయాన ఎవరికైనా కష్టము, ఆపద, ఇబ్బంది, ఇరుకు, శ్రమ, శోధన, మంత్రశక్తుల ప్రభావము, ఇంకా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, అప్పుల బాధలు, కట్లు, పాపపు ఊబిలో నుండి బయటికి రాలేని పరిస్థితి, ఆత్మహత్య చేసుకుందామనేటువంటి నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను, సంఘాన్ని కొంచెం ప్రేరేపిస్తే సంఘము ఆ ప్రజలతో, సంఘ బిడ్డలు ఆ ప్రజలతో ఎవరికి వారుగా ఈ చెప్పిన నేను సందర్భాలలో ఎన్నో ఉన్నాయి. సందర్భాల్లో ఏదో ఒక సందర్భాన్ని అలా ఆసరగా తీసుకొని పరిశుద్ధాత్మని ప్రేరణతో ఆనాడు ఫిలిప్పును లేపి వెళ్ళి అక్కడ దారిలో రథం మీద వెళ్తున్నటువంటి నపుంసకుడైనటువంటి ఇథియోపియుడు బైబిల్ చదువుతూ వెళ్తున్నాడు. అతను అర్థం అవ్వట్లేదు, అతనికి సత్యాన్ని వెల్లడించు అన్నట్టుగా నిన్ను ప్రేరేపిస్తే వెళ్ళి సువార్త చెప్పడమే. నువ్వు ఈ యొక్క ఆకాశము నుండి 4 చెంగులు పైకి కట్టబడినట్లుగా దిగి వచ్చినటువంటి అనేకమైనటువంటి జంతువులు, పురుగులు అవన్నీ ఉన్నాయే, జీవరాశులు అన్ని ఉన్నాయే, వాటన్నిటిని చంపుకొని తినన్నట్టుగా అన్య జనుల యుద్ధకు సువార్త తీసుకువెళ్ళే బలము, శక్తి ఆనాడు పేతురుకు కలిగినట్టుగా, ఆనాడు పౌలుకు కలిగినట్టుగా, ఆనాడు ఫిలిప్పుకు కలిగినట్లుగా సంఘంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి మనం వెళ్ళి బలం పొందుకొని సంఘాన్ని బలపరుస్తాడని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువురా. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమునకు మీరు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందనని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమునకు ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. నేను ఈ మధ్య కాలంలో ఇక్కడ మన కాకినాడ దగ్గరలో, రామచంద్రపూర్ దగ్గరలో ఒక ఊర్లో స్వార్థకు మన ప్రసంగం కొరకై వెళ్ళాను నేను. ఆ ఊరు పేరు ఏదో మర్చిపోయాను నేను. దగ్గరలో ఉంటుంది, అక్కడ రామచంద్రపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊర్లో ప్రసంగం కొరకు వెళ్ళాను. మధ్య మధ్యలో చిన్న ఉదాహరణలు చెప్పాను, కానీ ఇలాగే టోటల్ ప్యూర్ గా వాక్యం చెప్పాను. అక్కడ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయింది, అయిపోయిన తర్వాత కొందరు వచ్చి నాతో చెప్పారు, అయ్యా అందరూ ఇక్కడ ఈ రోజులలో ఇక్కడికి వచ్చి చెప్పే వాళ్ళు 4 జోకులు వేసేసి కథలు చెప్పేసి చెబితే బాబా ఎంత మంచి ప్రసంగికుడు, చాలా బాగా చెప్పారే అని చెప్పి చాలా పొగడతా ఉంటారయ్యా. కానీ మీలో నుండి దేవుడు మాతో స్పష్టంగా వాక్యం, మధ్యలో వచ్చిన ఉదాహరణ కూడా ఆ వాక్య తగినటువంటి ఉదాహరణలతో మాట్లాడని చెప్పారు. దేవునికి మహిమ. అంటే అక్కడ సంఘాలు ఎలా అలవాటు పడ్డాయి?
ఎక్స్ప్రెషన్స్ కింద నుండి నేను చూస్తా ఉంటే నాకేమర్థమైందంటే, నేను గనక 4 పిట్ట కథలు చెప్పి 4 తీయటి జ్ఞానయుక్తమైన పదాలు చెబితే చాలా చక్కగా వినేవారు అనిపించింది. అసలు నేచురల్ గా మేము బైబిల్ కాలేజీలో చాలా చెప్తాం, ఉదాహరణలు ఎక్కువ చెప్పాలి కనుక బాగా విషయాలు చెప్తాం. ఇక కట్టకథలు పిట్ట కథలు చెప్పే విషయంలో మమ్మల్ని పెంచిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. తీయటి మాటలు చెప్పాలంటే, జ్ఞానయుక్తమైన పదాలతో తీయటి మాటలు చెప్పాలి అని అంటే ఎన్నో తీయటి మాటలు మేళవింపు చేసి ఏదో చెప్పొచ్చు. బట్ అవి అప్పటి వరకే ఉంటే ప్రియులారా, ఏదో సందర్భాన్ని బట్టి అలా చెప్పన్నట్టుగా ఉండాలి, కానీ అదే వాక్యం అవ్వద్దు, అదే ప్రసంగం అవ్వద్దు. తీయటి మాటలు చెప్పడం తప్పనట్లా, అలా ఆ ప్రసంగంలో ఒక తీయటి మాట పడితే సరిపోతుంది. మధ్యలో ఒక చిన్న ఉదాహరణ చెప్పడం తప్పనట్లా, ఒక మాట పడిపోతాయి, చిన్న ఉదాహరణ పడితే. రెండవది ఏమంటారు, కొన్ని హాస్యం చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే అందరు నిద్ర వస్తుంది కనుక ఎక్కువసేపు 1 గంట ప్రసంగం చేస్తాం కనుక చిన్న హాస్యం వండించడం తప్పు కాదు. బట్ ప్రసంగం మొత్తం హాస్యంతోనే ఉండకూడదు. అందుకే అపొస్తలుడు పౌలు అంటున్నాడు, నేను పరిశుద్ధాత్మ శక్తితో మీ దగ్గరికి వచ్చాను. పౌలు కట్టిన సంఘాలు ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని సంఘాలకు పత్రికలు రాశాడు, ఎంత అద్భుతంగా సంఘాలు వెలసిల్లాయి. సో సంఘంలో పరిశుద్ధాత్మ పని ఏంటంటే బలపరచడం, బలపరచి శక్తినిచ్చి సంఘాన్ని అభివృద్ధి పరచడమే. నెక్స్ట్ పాయింట్, క్రీస్తు శరీరంలోనికి విశ్వాసులకు బాప్తిస్మం ఇచ్చుట. క్రీస్తు శరీరంలోనికి విశ్వాసులను బాప్తిస్మం ఇచ్చే పని ఎవరు? పరిశుద్ధాత్మని యొక్క పని. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదవండి త్వరగా. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు అయితిమి. ఒక్క ఆత్మనే పానం చేశాం, ఒక్క దాంట్లోకి మనం వచ్చాం, ఒక్క ఆత్మనే పానం చేశాం. అంటే ఆ సంఘం అంటే ఐక్యత కదా, సంఘం అంటే ఒక ఫ్యామిలీ కదా, సంఘం అంటే ఒక యూనిటీ ఆఫ్ ఎ యూనిట్ కదా. ఈ యూనిట్ అంతా కలిసి, ఈ సమూహం అంతా కలిసి, ఈ సమాజం అంతా కలిసి ఏం చేస్తుంది? ఒక్క ఆత్మలోకి వారు అభిషేకంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి అందరూ ఏకత్వంలోకి వెళ్తున్నారు. అది దానికి ఉదాహరణ ఏం చెప్పాడనంటే, వారందరూ ఒకే జలములను తాగుతారు, ఒకే మేఘం క్రింద వెళ్ళడం, ఒకే సముద్రంలో నడవడం. ఒకే సముద్రంలో నడిచారు. ఇది మీకు మంచిగా అర్థమని చెప్తాను. సింగిల్ అనేది ఒక్క విశ్వాసి బాప్తిస్మం. ఇది సంఘానికి ఆపాదించడం అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం అని అంటే అర్థం ఆల్మోస్ట్ ఒక పెద్ద సమూహము, 25 to 40 lakhs పీపుల్. 6 లక్షలు అని అంటే మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, 25 లక్షల నుండి 40 లక్షల ప్రజలు వెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు అందరిని కలుపుకుంటే. చాలా మంది ఏమంటారంటే ఆల్మోస్ట్ వాళ్ళు 40 లక్షల మంది అనే చెప్తారు. అంటే బైబిల్ అంతా న్యూమరికల్ గా ఉంటుంది. ఒకరోజు మీకు న్యూమరికల్ విషయాలు చెప్తాను నేను. బైబిల్ న్యూమరిజం అంటే బైబిల్లోని సంఖ్యాశాస్త్రం. సంఖ్యలకు బాగా విలువ ఇవ్వబడతాయి. అన్ని సంఖ్యల కంపారిజాలు ఉంటాయి. దేవుడు సంఖ్య ప్రకారంగా చేస్తాడు, కొలతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట బైబిల్లో ఉండేటువంటి సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రం వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటంటే, వచ్చిన వారు 40 లక్షల మంది
40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. 40 సంవత్సరాలు తిరిగారు. అదే అంతకంటే ముందు వెళ్ళడానికి, వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు యెహోషువ కాలంలో కాకుండా మోషే కాలంలో వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు, లేదా అంతకంటే ముందు ఆ ప్రాంతానికి యోసేపు కాలాన యాకోబును ప్రాతి పెట్టడానికి వెళ్ళిన వాళ్ళు, లేదా ఆ ప్రదేశం నుండి అన్నలకి పట్టిన టైం తక్కువ. మంచిగా వినండి పదం. అంతకంటే ఈ అబ్రహాం ఒకసారి వచ్చాడు ఐగుప్తుకి, మళ్ళీ వెళ్ళాడు. అబ్రహాంకి అన్ని రోజులు పట్ల. తర్వాత యాకోబు సంతానం వచ్చింది, ఇస్సాకు వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపోయారు తక్కువ టైంలోనే. యాకోబు యొక్క పిల్లలు వచ్చారు, ఆహారం ధాన్యం తీసుకొని పోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. 40 సంవత్సరాలు అయితే పట్ల. రెండోసారి వచ్చారు, తర్వాత కుటుంబాలన్నీ తీసుకొని వచ్చారు. యాకోబు చనిపోయిన తర్వాత యాకోబును కూడా పట్టుకొని ఆయన యొక్క శిలిములను పట్టుకొని వెళ్ళి సమాధి కార్యక్రమం చేసి వచ్చారు. ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు వాళ్ళు? అన్ని 40 అయ్యాయా? కాదా. 40 లక్షల మంది వారు దేవునిలో ఆ పరీక్ష గుండా వెళ్ళడానికి దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు అనే సంఖ్యాశాస్త్రపు పద్ధతి ఉంటుంది. లేదంటే కొన్ని రోజులనే దాటగలిగినటువంటి ఆ ఏరియా ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం వారు 40 సంవత్సరాలలో అనేక సత్యాలు నేర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సంఖ్యాశాస్త్రపు సత్యం. అయితే 40 లక్షల మంది ఒకే సముద్రంలో ఒకే బండ నుండి త్రాగుట, ఒకే మేఘం కింద ప్రయాణం చేయడం ఉంది చూడండి, అదే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఒకేసారి సంఘానికి ప్రత్యేక ఒకేసారి అభిషేకం అవసరం. ఆ అభిషేకంలోకి ఒకే బండ కిందికి రావడం అవసరం, ఒకే నీళ్లు తాగడం అవసరం, ఒకే మేఘం కిందికి రావడం అవసరం, ఒకే సముద్రాన్ని దాటడం అవసరం, ఒకే అరణ్యంలోకి వెళ్ళడం అవసరం, ఒకే కొండ దగ్గరికి వెళ్ళడం అవసరం, ఒకే నాయకుడి కింద ఉండడం అవసరం. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి బాప్తిస్మము శరీరంలోకి విశ్వాసులను బాప్తిస్మము ద్వారా తీసుకుని వస్తాడు. ఆ బండ క్రీస్తే. నెక్స్ట్ త్వరగా సంఘము లోపల ఆత్మవరములను పంచిపెట్టుట. పరిశుద్ధాత్ముడు సంఘంలో చేసే మరో పని ఏంటంటే తన వరాలను పంచిస్తా ఉంటాడు. వారి వారి విశ్వాస పరిణామం చొప్పున, వారి వారి మీద ఉన్న కృప చొప్పున కొందరికి 12 వరాలు, కొందరికి 9 వరాలు, కొందరికి 8 వరాలు, కొందరికి 6 వరాలు, కొందరికి 4 వరాలు, కొందరికి 1 వరం. ఆయన వెళ్తూ దేశాంతరం వెళ్తున్నప్పుడు ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 5 తలంతులు ఇచ్చిపోయినట్టుగా, నాణాలు ఇచ్చిపోయినట్టుగా ఆయన నీ స్వామర్థ్యం చొప్పున కృపావరాలని సంఘంలో పంచిపెడతాడు. ఇది అన్యులకు జరిగేది కాదు, ప్రపంచం అంతా ఇచ్చేది కాదు, ఇది సంఘానికి ఇచ్చేది. సంఘానికి బోనస్. సంఘం అంతా కలిసి క్రీస్తులే శరీరంలోనికి ఐక్యం అవుతా, ఇది సంఘం అంతటికి జరగాల్సింది. శక్తివంతంగా క్రీస్తును ప్రకటించుట సంఘానికి కావాల్సింది. సాక్ష్యము పని కొరకు దేవుడు బలపరచుట సంఘానికి కావాల్సింది. కృపావరాలు నీ, ఆత్మీయ వరాలు నీ, మనవి, మనకు కావాలి ఆత్మవరాలు. ఈ ఆత్మీయ వరాలని దేవుడు మనకిచ్చి మనల్ని దేవుడు వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ కార్యం ఏంటి అనంటే తాను తన వరాలని ఇస్తూ మనల్ని బలపరిచే పనిలో ఉంటాడు. ఆయన పని, ఆయన సేవ అది. నేను క్రీస్తులో బాప్తిస్మం చేయడం, ఆ బండలోకి తీసుకెళ్లి బాప్తిస్మం ఇవ్వడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం మాత్రమే కాదు, ఐక్యత మాత్రమే కాదు. ఐక్యత పొందిన నీవు డిఫరెంట్ వారి వారి చొప్పున కొందరికి అని రాబడినది.
కొందరికి భాషలకు అర్థం చెప్పు వరము, కొందరికి విశ్వాసం అనే వరము, కొందరికి వివేచన వరము, ఆత్మల వివేచన వరము, కొందరికి ఇలా కొందరికి ప్రవచించు వరము, కొందరికి అని రాయబడిన సంఘములో ఆయన పంచిస్తా ఉన్నాడు. ఇక్కడ పంచియడమే కాదండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక సత్యం రాయబడినది. ఆరోహణమాయను అని చెప్పబడిన మాటకు అర్థము ఆయన అవరోహణమాయాడు అనగా భూమి యొక్క దిగాంతముల యొక్క దిగి వెళ్ళాడు. అవరోహణ పద్ధతులు ఎలా ఉంటాయి అంటే మధ్యలో ఒక గీటు పెడతాం, అటు ఇటు గీత గీస్తాం. ఇటు అవరోహణం ఉంటేనే అక్కడ ఆరోహణం ఉంటుంది. అవరోహణం లేకుండా ఉండేదాన్ని, ఒక పాయింట్ తో స్టార్ట్ అయ్యేదాన్ని ఆరోహణం అని విలువరు. కేవలం భూమి నుండి లేచిపోతేనే ఆరోహణం అనరు. ఏలియా భూమి మీద నుండి లేచిపోయాడు, ఆరోహణం అయ్యాడని ఎందుకు అనట్లేదు? మన దేవుడితో ఆనోకు నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, భూమి మీద నడిచినటువంటి దేవుడితో నడిచెను, అతడు దేవుడు కొనిపోయాను, తీసుకువెళ్ళాడు. అప్పుడు భక్తుడైనటువంటి హానోకు ఆరోహణమాయన అని ఎందుకు అనలేదు మీరు? Why it has been not called as a ascension? ఎందుకు ఆరోహణమయ్యాడు అని ఓ హానోకుని అగ్నిరథముల చేత అలా కొనిపోబడినటువంటి ఏలియాను ఆరోహణమయ్యాడని ఎందుకు అనట్లేదు? ఎత్తబడ్డాడు, కొనిపోబడ్డాడు అలా అంటున్నాం తప్ప అనేది క్రీస్తుకి ఎందుకు వాడారు అంటే, ఆరోహణములో అవరోహణం ఉంటేనే ఆరోహణం అవుతుంది. మ్యాథ్స్ తెలిస్తే మీకు అర్థం అవుతుంది. అందరు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. మ్యాథ్స్ తెలిసిన వాడికి ఒక సత్యం తెలుసు, ఏంటిది? అవరోహణం ఉంటేనే ఆరోహణం ఉంటుంది. డిసెండెంట్ ఉంటేనే అసెన్షన్ ఉంటుంది. ఈ కింద ఆరోహణం అనగా ఫస్ట్ ఆయన భూమి దిగాంతములోకి దిగి వెళ్ళి అక్కడ చెరగా ఉన్న దాన్ని వార్త చేసి చెరను తీసుకొని వెళ్ళాడు కదా, ఇది అవరోహణమైంది. ఆయన అప్పుడు ఎత్తబడ్డాడు గనక, భూమిలోకి వెళ్ళొచ్చి ఎత్తబడ్డాడు గనక ఆరోహణమాయను అని వ్రాయబడి, ఆరోహణప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన తన ప్రజలకు ఈవులను అనగా గిఫ్ట్స్ ఇచ్చుచున్నాడు, పంచి ఇచ్చుచున్నాడు. అంటే వరాలు పంచిస్తాడని చెప్పేది అది భూమి మీద మాత్రమే కాదండి. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మీ యొక్క పనిని బట్టి, మీ ఉన్నటువంటి స్టార్స్ ను బట్టి, మీ వెలుగును బట్టి, సూర్యుని కాంతి వేరు, చంద్రుని కాంతి వేరు, అట్లాగే పునరుత్థాన దినమున నీ యొక్క వెలుగు ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు వెలుగుతున్న వెలుగును బట్టి, ఆ స్టార్డమ్ ను బట్టి నీకు దేవుడు వరాలను ఇస్తాడు. అక్కడ కూడా ఇక్కడ వరాలి, అక్కడ వరాలి. సంఘంలో ఉన్న వాళ్ళకి అన్ని లాభాలు, ఆత్మీయ వరాలు. నెక్స్ట్, సంఘములో ఆత్మీయ ఎదుగుదల వచ్చునట్లు చేయుట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28-29 వచనంలో నువ్వు ఎదిగేటట్టుగా చేస్తాడు. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి సంఘంలోనంటే పరిశుద్ధాత్మని పని. అది పరిశుద్ధాత్మ పని. ఒక మాట చదువుదాం, ఇది కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28-29 వచనాలు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన మొదట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రతి వ్యక్తికి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మీయ పరిపక్వతకు చెందాలని చెప్పి దేవుడు పరిశుద్ధాత్ముడు పౌలు లాంటి నాలాంటి భక్తుల ద్వారా బోధించి వారిని బలపరిచి స్థిరపరిచి ఎదిగింప చేస్తున్నాడు. నేర్పోయి వారం మనం నాటింది ఎదిగింపజేయవాడు దేవుడు. నెక్స్ట్, క్రీస్తు శరీరమును ఐక్యపరచు. ఇంతకుముందే చూసాం, ఒకే శరీరంలోకి మనం తీసుకెళ్ళి క్రీస్తు శరీరంలోకి వాళ్ళు ఐక్యపరచుట. దీనికైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో
మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతురి. చూడండి, అక్కడ 1 అని రాయబడ్డది. ఒక్కటే శరీరం, ఒకటే ఆత్మ, ఒకటే దేవుడు, బాప్తిసం ఒకటే, పిలుపు ఒకటే, అన్ని ఒకటే, అందరిని ఐక్యంలో కలుస్తుంది. అందుకే సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకరు సహించుకున్నది అని రాయబడ్డది. సమాధానం అనే బంధమే, ఆత్మ కలిగించు ఐక్యతే, దాన్ని కాపాడుకునే శ్రద్ధ, ప్రేమ, సహనము, ఒకరినొకరు సహించుకోవాలి. ఎందుకు? ఒకటే ఆత్మ, ఒకటే శరీరం, ఒకటే బాప్తిసం, ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసం, ఒకే దాని కొరకు పిలువబడ్డాం, ఒకటే దేవుడు, ఒకటే బాప్తిసము. వన్నెస్ ఐక్యపరచబడపరచుతాత్మ దేవుడు. లాస్ట్ పాయింట్, విశ్వాసుల మధ్య సహవాసాన్ని పెంచుట. ప్రియమైన వారలారా, ప్రజలందరి విషయంలోనేమో దోషాలను, పాపాలను తెలియజేసి క్రీస్తు దగ్గరికి రప్పిస్తాడు, క్రీస్తును మహిమపరచేటట్టుగా చేస్తాడు, అడ్డగించే ఆ ధర్మ విరోధుల నుండి కాపాడుకుంటూ వస్తాడు. అది ప్రజలందరి విషయంలో. సంఘం విషయంలో అతను చేసే పని ఏంటంటే సాక్ష్యం కొరకు సంఘాన్ని బలపరుస్తాడు, స్వార్థ ప్రకటించినట్టు చేస్తాడు, ఒక్క శరీరంగా వారు క్రీస్తులోకి బాప్తిసం పొందినట్లు చేస్తాడు, ఆత్మీయ వరాలను పంచి ఇస్తాడు, ఆత్మలో ఎదుగునట్లుగా చేస్తాడు, అందరినీ సంఘం ఏక శరీరంగా సంఘాన్ని ఐక్యపరుస్తాడు, సహవాసాన్ని పెంచుతాడు. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘంలో డివిజన్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘంలో అట్టి కట్టుకథలు ఉంటాయి. పరిశుద్ధాత్మ లేకుంటే సంఘంలో కృపావరాలు ఉండవు. పరిశుద్ధాత్మ లేకుంటే క్రీస్తు శరీరంలోకి ప్రజలు బాప్తిసం పొందరు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి వారి మీద ఉండదు. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘము ప్రకటించే, వెళ్ళే, సువార్త చెప్పే సంఘంగా ఉండదు. ప్రియులారా, అలా ఉండాలి అనంటే ఖచ్చితంగా సంఘంలో పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలి. అటు కృప దేవుడు ప్రజల మీద, అదేవిధంగా సంఘాల మీద ఉంచుతున్నాం కాక. ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా వచ్చే వారంలో మనము ఒక విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా ఎలాంటి కార్యాలు చేస్తాడో చూద్దాం. దాని కొరకు సిద్ధపడండి. దేవుడు మనం దీవించును కాక. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నా పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ లో ఒక కీలకమైన విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. అవును ప్రభువా, ప్రజలు, ఈ సమాజము, ఈ గ్లోబ్ నీకు కావాలి. గ్లోబ్ అంతా ఆ పాపాల నుండి, శాపాల నుండి, ప్రతి మోకాలు నీ నామమున వంగడానికి, ప్రతి నాలుక నీవు క్రీస్తుని ఒప్పుకునేటట్టు చేసే దేవుడు నీవయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ లోకాన్ని మహిమపరుస్తూ సెల్ఫ్ గ్లోరీలో బతుకుతున్న సమాజాన్ని, అహబ్రహ్మస్మిలో ఉన్న సమాజాన్ని క్రీస్తును మహిమపరచేటట్టుగా చేయగల దేవుడు నీవు. అడ్డగిస్తున్నటువంటి చెడు నుండి, ధర్మ విరోధు నుండి కాపాడి సమాజాన్ని సపరేట్ చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, సపరేట్ అయిన ఆ గ్లోబ్ లో నుండి బయటకు వచ్చిన ఎక్లేసియా సంఘంలో అది సాక్ష్యమిచ్చు సంఘంగా, ప్రకటించు సంఘముగా, క్రీస్తులో బాప్తిసం పొందే సంఘంగా, ఎదిగే సంఘంగా, ఏక శరీరంగా మారే సంఘంగా, సహవాసంలో ఎదిగే సంఘంగా నీవు నీ కృపావరాలను పంచి ఇచ్చి డెవలప్ చేసే దేవుడు. పరిశుద్ధాత్మను లోకానికి అవసరమే, సంఘంగా మాకు అవసరమే అనే ఫీల్ అయ్యే సత్యం ఇందులో ఉన్నటువంటి దైవజనులకి, విశ్వాసులకి, సంఘ పెద్దలకి, సువార్థకులకి అందరికి అనుగ్రహించి మేలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.